Here's so what I should say you is ఇది చూసారా ఈ వామాకు పచ్చడిలో దంచుకుంటే సేమ్ గోంగూర పుదీనా కలిపితే ఎట్లుంటుందో అట్లాంటి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇది కూడా ఇది చూడండి అంతా, ఇక్కడ చూడండి కాకరకాయ. సో లెట్ మీ టేక్ దిస్. ఓకే, ఇంకోటి ఇక్కడ కూడా ఒకటి హ్యాంగ్ అవుతుంది. బాగున్నాయి కదా చిన్న చిన్న. ఇక్కడ పెద్ద పెట్టడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ కోతులు వచ్చి తినేస్తాయి. అది చాలా కష్టమవుతుంది రామ్నగర్లో ఈ మధ్యకాలంలో. ఓకే గైస్, బాయ్. అండ్ లెట్ మీ షో యూ దిస్ ప్లాంట్. ఇది శిథిలం అవుతుంది అనే టైంకి మళ్ళీ మనీ ప్లాంట్కి చావు లేనట్టుంది. అదే మొత్తం వాటర్ వచ్చేసి అవే పెరిగిపోతుంది. అంతా మంచిగా ఉంది కదా. ఇంకోటి చూడండి జొన్న, అక్కడ ఇంకొక మనీ ప్లాంట్. ఓకే, బాయ్. Composers with a lot of burden, as they were led by the Lord, they have composed these wonderful songs for us. మనం పాడే పాటలు ఈ రాసినటువంటి వాళ్ళు ఎంతో భారంతో ప్రభు నడిపించిన దాన్ని బట్టి రాశారు. Brother Bakshi never said, let us sing first verse and the last verse. బక్సి అంకుల్ ఎప్పుడు కూడా మొదటి చరణం చివరి చరణం పాడదామని అనలేదు. Never he said that. ఎప్పుడు చెప్పలేదు. 12 verses, 12 చరణాలుంటే దేవునికి స్తోత్రము, 12 verses, 12 చరణాలు దాంట్లో. and he will announce, చెప్పేవాడు. 12 verses we all used to sing. 12 చరణాలు Another పాడేవాడు. song 10 verses, ఇంకొన్ని పాటల్లో 10 another చరణాలు, song 8 verses. కొన్ని పాటల్లో 8 Never చరణాలు. ever he said first verse and the last verse. మొదటి చరణం చివరి చరణం ఎప్పుడు చెప్పలేదు ఆయన. Recently in America, ఈ మధ్య అమెరికాలో brother was announcing like this. ఒక సోదరుడు ప్రకటన చేస్తున్నాడు. Since we don't have any time, shall we sing the last verse of the song? సమయం లేదు కాబట్టి పాటలో చివరి చరణం పాడుకుందాం అన్నాడు. I really got shocked. అకస్మాత్తుగా నాకు Then ఆశ్చర్యం. afterwards, when I went to pulpit to preach, పుల్పిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత I భోజనం said like this. నేను అన్నాను, After the meeting is over, కూడికి అయిపోయిన తర్వాత you got 4 or 5 hours, you gossip and gossip. 4-5 గంటలు గప్పాలు కొడుతుంటారు. సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. అదే, why can't you give the time to the church? ఆ సమయాన్ని మందిరంలో పాట పాడటానికి ఎందుకు ఇవ్వకూడదు? I don't think we should ever do that. అది ఎప్పుడు చేయకూడదు. మనం Sing the whole song. పాట అంతా పాడాలి. If you think in your mind there is no time, I don't think you should think at all about that. ఆ టైం లేదనుకుంటే అసలు దానికి పాట గురించి Having come here, we should spend the whole time ఇక్కడికి వస్తే పూర్తి సమయాన్ని ఇక్కడ in the గడపాలి. spiritual exercises. ఆత్మీయమైన కార్యకలాపాల్లో Sing full song. పూర్తి పాట పాడాలి. ధైర్యము తెచ్చుకొని నిబ్బర హృదయము గల్గి, ధైర్యము తెచ్చుకొని నిబ్బర హృదయము గల్గి, యెహోవా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా, దేవాని ముఖమును నాకు దాచాకుము. There once lived a rich Sikh young engineer who hated Christians and their God. That God he hated began to speak with this man so boldly that this man screamed all over the world, saying, "Call on Christ, let the Lord reply." His name was Brother Bhagat Singh of India. Transformed by the love of Jesus, he dedicated his life to spreading the gospel, establishing thousands of churches, and inspiring countless lives with his unwavering faith and dedication. Known for his deep prayer life, humility, and powerful preaching, Brother Bhagat Singh's legacy of faith and service continues to impact and inspire believers worldwide. His life stands as a testament to the transformative power of God's grace and the profound impact of a life fully surrendered to Christ.
మన తరంలో నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్ళల్లో హతసాక్షులైన వాళ్ళలో ఎక్కువ మంది హెబ్రోన్ వాళ్ళు ఉన్నారు. బొల్లాపల్లి దగ్గర హతసాక్షి అయిన సుబ్బరావమ్మ హెబ్రోన్ విశ్వాసే. వికారాబాద్ దగ్గర హతసాక్షి అయిన సంజీవయ్య సంథింగ్ దైవజనుడు హెబ్రోను సేవకుడే. మొన్న నితినిచిన దైవజనుడు కూడా, హతసాక్షి అయిన దైవజనుడు కూడా హెబ్రోను సేవకుడే. ఢిల్లీలో కూడా హెబ్రోన్ సేవకుడు. అదిగో హెబ్రోను సంఘ దైవజనులు, హెబ్రోను దైవజనులు ఎక్కువ మంది హతసాక్షులు అయ్యారు. ఎందుకంటే మిగిలిన సంఘాలు వేరు, హెబ్రోన్ వేరు. హెబ్రోన్ బాహాటంగా సువార్త ప్రకటిస్తారు, ప్రజల్లోకి వెళ్తారు. వాళ్ళ ఓర్పు సహనం స్పెషలే. ఆ సువార్త చెప్తుంటే వాళ్ళని తిట్టి కొట్టి దూషించి తరుముతా ఉంటే గొర్రెపిల్ల కనపడేది అక్కడ వాళ్ళని చూస్తే మనకి. అదే ప్లేస్ లో నువ్వు నేను ఉన్నావు అనుకో, కరపత్రాలు సంచి ఆడబెట్టి సువార్త పోయి ఇక మన గురించి జనం దుర్వార్తలు చెప్పేటట్టు అయింది అక్కడ. ఏందిరా నా ఇష్టం రా, నేను చెబుతా, ఏందిరా రారా అన్న పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు అలా చేయరు. అంత ఓర్పు అలా నేర్పాడు భక్త సింగ్ గారు. సహోదరుడు భక్త సింగ్ మహనీయుడు అలా నేర్పాడు. ఎస్సీ హిందూస్ అయ్యుండి వాళ్ళు గనక బాప్తిజం తీసుకుంటే వాళ్ళు రిలీజియన్ కన్వర్ట్ అయినట్టు కాదు, అంటే హిందూస్ నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినట్టు కాదు. సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫై చేసింది. కేరళలో ఒక పర్సన్ ఒక హిందూ కమిటీ ఎలక్షన్ లో ఆయన కంటెస్ట్ చేయాలనుకున్నారు. సో దానికి అగెయిన్స్ట్ గా ఆయన మీద ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఏంటంటే ఆయన బాప్తిజం తీసుకున్నారు, సో హీ గాట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అన్నది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు స్పెసిఫై చేసింది ఏంటంటే, ఇప్పుడు ఆయన గనక బాప్తిజం తీసుకున్నారు అంటే స్టిల్ దట్ రిలీజియన్ విల్ నాట్ గో. ఎందుకంటే మనకి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం ఎనీబడి కెన్ ప్రొఫెస్ ఎనీ రిలీజియన్. నౌ ప్రొఫెస్ అంటే ఏంటి, నీడ్ నాట్ కన్వర్ట్ ఇంటూ అనదర్ రిలీజియన్, బట్ దే కెన్ బిలీవ్, అంటే వాళ్ళ బిలీవ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ త్రూ కానీ. సపోజ్ హిందూస్ అయ్యుండి క్రిస్టియన్ రిచువల్స్ ఏమన్నా ఫాలో అవుతున్నా, ఒకవేళ చర్చ్కి వెళ్తున్నా, ఒకవేళ బాప్తిజం తీసుకున్నా, వాళ్ళు రిచువల్స్ ఏమన్నా చేస్తున్నప్పటికీ దట్ విల్ నాట్ చేంజ్ ద రిలీజియన్ యాజ్ అ హోల్. అండ్ ఎస్పెషలీ ఈ కేసులో హీ ఈస్ హోల్డింగ్ అన్ ఎస్సీ సర్టిఫికెట్. ఈ ఎస్సీ సర్టిఫికెట్ని ఫేక్ సర్టిఫికెట్ అనో లేకపోతే అది ఇల్లీగల్గా అబ్టైన్ చేసుకున్న సర్టిఫికెట్ అన్న ఎలిగేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఈ బాప్తిజం తీసుకున్నట్టు ఫోటోగ్రాఫ్ కానీ బాప్తిజం తీసుకున్నట్టు ఉన్న ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కానీ ఇవి ఏవి కోర్టుకి చెల్లవు. అండ్ ఒక రిలీజియన్ నుంచి కన్వర్ట్ అయిపోవడం అన్నది దట్స్ అన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది.